వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి ఎపిసోడ్లో స్టార్టింగ్ అదే నిన్న ఫేస్ ఆఫ్ అవుతుంది కదా బిట్వీన్ శివన్నారాయణ ఫ్యామిలీ అండ్ కార్తిక్ ఫ్యామిలీ. సో అదే జరుగుతుంది. సో ఒక పెద్ద ఆయన చెప్పారు ఒక సభలో మాట్లాడుతూ, ఇటువంటి సభల్లో ఏముండదు, స్వాదబ్బా పరడబ్బా పరస్పర డబ్బా అని. సో కార్తీక దీపం సీరియల్లో ప్రతిరోజు అయితే కార్తీక్ బాబు డబ్బా దీప కొడుతుంది, లేదా దీప డబ్బా కార్తీక్ బాబు కొడతాడు. నిన్నేమో డేప కొట్టింది గట్టిగా కార్తీక్ బాబు డబ్బా. ఇవాళ శివన్నారాయణ ఇంట్లో దీప డబ్బా కార్తీక్ బాబు కొట్టాడు. మన అదే గొడవైంది కదా క్యాటరింగ్ అప్పుడు. సో దీపది కేవలం ఇడ్లీ బండి స్థాయి అంటారు కదా, లేదు దీపది రెస్టారెంట్ స్థాయి అని చెప్పడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి ఈ డబ్బా కొడతాడు మన కార్తీక్ బాబు. సో ఇది ఇలా ఉంటే తర్వాత మళ్ళీ ఇంకా డబ్బా కొట్టి ఇంక ఇంటికి వెళ్తారు. ఇంట్లో నోటి తీపి చేసుకోవాలి, ఇది శుభవార్త కదా, వీళ్ళకి రెస్టారెంట్ వచ్చింది, తీపి చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఇంకా పంచదార కోసం వెతుకుతుంటుంది దీప. ఏంటో పంచదార డబ్బా రాడు. నాకు తెలిసి డైరెక్టర్ రొమాంటిక్గా ఏమైనా ప్లాన్ చేసాడేమో, కానీ అది బాగా మొరటగా అనిపించింది. డబ్బాతో గుండెల మీద గుద్దుకుంటారు ఇద్దరు. సో ఇద్దరికి దెబ్బ తగులుతుంది. సో రుద్దుకుంటూ ఏదో మాట్లాడుకుంటారు. నాకైతే అది రొమాంటిక్గా అనిపించలే. దాని తర్వాత ఇంకా మళ్ళీ కార్తీక్ బాబు గతంలోకి వెళ్ళిపోతాడు. వాడిని కాపాడిన కార్తీక్ బాబుని కాపాడిన అమ్మాయిని గుర్తు చేసుకుంటాడు. వాళ్ళిద్దరు దాని గురించి మాట్లాడుకుంటారు, ఆ టాపిక్ గురించి. ఆ అమ్మాయికి నువ్వు గుర్తున్నావో లేదు అంటే గుర్తుంటాను, పాజిటివ్గా మాట్లాడంటే ఓకే అంటాడు. ఈ లోపల పాయసం రెడీ అయిపోతుంది. కట్ చేస్తే ఇంట్రెస్టింగ్, ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ ఉండే టాపిక్ ఇది ఒక్కటే. దాస్ లేస్తాడు. ఎవరికైతే దీప శివన్నారాయణ అసలు మనవరాలని తెలుసో ఆయన లేస్తాడు. గబుక్కని లేచి పిచ్చోడు చేసినట్టే బిహేవ్ చేశాడు. నాకేమైంది అని 4 దిక్కులు చూశాడు. చూసి ఆయన ఫోన్ ఆయన తీసుకొని ఇది నా ఫోనేనా అని ఒక 5 నిమిషాలు డౌట్ పడి వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేస్తాడు. నాకు తలకి దెబ్బ తగిలింది దాస్కా లేకపోతే వాళ్ళ అన్నకో అర్థం కాదు. ఎవడన్నా ఆడు ఫోన్ చేసినప్పుడు బయటికి మనసులో అనుకున్నాడంటే ఒక అర్థం, బయటికి అంటాడు ఏంటి దాస్ లేచాడా, దాస్కి స్పృహ వచ్చిందా అనే లోపల ఆ పక్క నుంచి ఆ జోష్న వింటుంది. మరి ఏమవుతుందో తెలియాలి. తెలుగు సీరియల్ అంత తొందరగా అవగొట్టరు కాబట్టి మళ్ళీ ఇంకో దెబ్బేసి దాస్ని పడుకోబెడుతుంది జోష్న. చూద్దాం ఏమవుతుందో. సో పెద్ద ఇంట్రెస్టింగ్ లేదు ఆ 2 తప్పితే. ఫస్ట్ ఫేస్ ఆఫ్ బాగుంది ఆ శివన్నారాయణ ఫ్యామిలీకి అండ్ వాళ్ళకి. లాస్ట్కి దాస్ లేవడం బాగుంది. మధ్యలో నాకు కొంచెం అయితే బోరింగ్ అనిపించింది. మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్స్లో మెన్షన్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హర్ష టాక్స్ హియర్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అలానే ఆ గంట కొట్టండి కిందది, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.